హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఈరోజు హోమ్ ట్యాబ్లో ఎంఎస్ వర్డ్ 2019 హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. పారాగ్రాఫ్ గ్రూప్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ అలైన్ ఆప్షన్స్ గురించి తెలుసుకుంటాం. అలైన్మెంట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్ అండ్ జస్టిఫై అన్నమాట. మనం ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఈ అలైన్మెంట్స్ని అప్లై చేసి చూద్దాం. పారాగ్రాఫ్ కోసం మనం ఒక ర్యాండమ్ పారాగ్రాఫ్ కావాలి అనుకోండి మనకి. సో మనం ఈక్వల్స్ టు ర్యాండ్ అనే ఫార్ములా యూజ్ చేసి ఈ బ్రాకెట్లో మనకి ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలో నెంబర్ ఇస్తే మనకి ఆ పారాగ్రాఫ్లో ఆటోమేటిక్గా ర్యాండమ్గా క్రియేట్ అవుతాయి అన్నమాట. ర్యాండమ్గా మనకి పారాగ్రాఫ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు అలైన్మెంట్ని మనం ఈ పారాగ్రాఫ్కి అప్లై చేసి చూద్దాం. సో ఫస్ట్ మనకి లెఫ్ట్ అలైన్ అనమాట. మనం ఒక పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని మనం లెఫ్ట్ అలైన్, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనకి లెఫ్ట్ అలైన్లో ఉంటుంది. సో మనం దాన్ని లెఫ్ట్ అలైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి పారాగ్రాఫ్లో ఉన్న ప్రతి లైన్ కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో రైట్ సైడ్ చూసినట్లయితే మనకి లైన్స్ ఈక్వల్గా లేవు. సో లెఫ్ట్ సైడ్ మాత్రం లెఫ్ట్ అలైన్మెంట్లో మనకి ఈక్వల్గా ఉంటాయి. అదే మనం ఇక్కడ సెంటర్ అలైన్ ఇచ్చామంటే ఈ సెంటర్ అలైన్లో మనకి ఏమవుతుందంటే ప్రతి లైన్ కూడా మనకి సెంటర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. తర్వాత లెఫ్ట్ అలైన్ తీసుకున్నప్పుడు, రైట్ అలైన్ తీసుకున్నప్పుడు సో మనకి రైట్ సైడ్ అలైన్ అవుతాయి. ఈ లైన్స్ మొత్తం కూడా రైట్ సైడ్ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. జస్టిఫై తీసుకుంటే ఏమవుతుందంటే మనకి లెఫ్ట్ టు రైట్ ఈ పారాగ్రాఫ్లో ఉన్న అన్ని లైన్స్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. సో ఇది లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్ అండ్ జస్టిఫై అలైన్ అనమాట. సో తర్వాత మనకేంటంటే బుల్లెట్స్. సో బుల్లెట్స్ అంటే మనం ఏదైనా ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం బుల్లెట్స్ని యూజ్ చేస్తాం అనమాట. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక లిస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే కోర్సును నేర్చుకుంటున్నాం అనుకోండి. మెంటల్స్ అనే కోర్స్ని నేర్చుకుంటున్నాం. దీంట్లో మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ఈ రెండు ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు అనేవి మనకి ఏంటంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ అనేది మనకి టాపిక్ అనమాట. సో హెడ్లైన్ అయితే దీంట్లో మనకి ఇవి సబ్ టాపిక్స్, అంటే మనం వీటిని ఒక లిస్ట్ రూపంలో చూపించాలి. సో అలాంటప్పుడు మనం వీటిని ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బుల్లెట్స్ ఆప్షన్ని క్లిక్ చేసి దీనిపైన మనకి సో రకరకాల బుల్లెట్స్ ఉన్నాయి, వీటిని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సర్కిల్ పైన క్లిక్ చేస్తే సర్కిల్ బుల్లెట్ అప్లై అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న బుల్లెట్స్ పైన దేనిపైన సెలెక్ట్ చేసుకుంటే అది బుల్లెట్ యాడ్ అవుతుంది అనమాట. సో మనకు బుల్లెట్ తీసేయాలంటే మనం ఇక్కడ మళ్ళీ నన్ పైన క్లిక్ చేస్తాం. సో ఇలాగా మనం బుల్లెట్ని యూస్ చేస్తాం అనమాట. సో బుల్లెట్స్ మాత్రమే కాదు, మనకు కావాలంటే ఇక్కడ నెంబరింగ్ అని ఉంటుంది, నెంబరింగ్ను కూడా మనం ఇవ్వచ్చు. సో నెంబర్స్ అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, తర్వాత రోమన్ లెటర్ అంకెలు ఉన్నాయి. సో వీటిని కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం బుల్లెట్స్ని అండ్ నెంబరింగ్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం కోసం వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఉంది. సో సాఫ్ట్వేర్లో మళ్ళీ మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని కూడా మనం సబ్ లిస్ట్గా చేయొచ్చు అనమాట. సాఫ్ట్వేర్లో మనకి ఏమేమి రకాలు ఉంటాయంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇలా సాఫ్ట్వేర్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఈ లిస్ట్తోనే ఇవి మనకి ఈక్వల్గా ఉన్నాయి. సో వాటిని మనం ఏం చేయాలి అంటే వీటిలో సబ్ లిస్ట్గా తయారు చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని 2 టైప్స్గా చేయొచ్చు. ఒకటి మనం దీన్ని సెలెక్ట్ చేసేసుకొని దీనికి ఇండెంట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఇంక్రీజ్ ఇండెంట్ అండ్ డిక్రీజ్ ఇండెంట్ అనమాట. ఇంక్రీజ్ ఇండెంట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది కొంచెం ఇండెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇండెంట్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో గ్యాప్ ఇవ్వడం, కొంచెం స్పేస్ ఇస్తాం. ఆ ఇండెంట్ మనం ఇక్కడ ఇంక్రీజ్ చేయొచ్చు. డిక్రీజ్ అంటే మళ్ళీ అది ఇండెంట్ రిమూవ్ అయిపోతుంది. సో ఇలా చేయొచ్చు. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ దీనిపైన క్లిక్ చేశారనుకోండి, సో ఇలా సబ్ లిస్ట్ లాగా మనకి ఇది ఏర్పడుతుంది అనమాట. సో ఇది ఒక వే చేయడానికి. మళ్ళీ ఇంకొక వే ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో ట్యాబ్ కీని ప్రెస్ చేసినా కూడా మనకి
అది కొంచెం ఇండెంట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇలాగ సబ్ లిస్ట్ని తయారు చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లిస్ట్ ఉంది, ఇది ఒక లిస్ట్ ఉంది, తర్వాత దాంట్లో సబ్ లిస్ట్ ఉంది. కాకపోతే ఇక్కడ బుల్లెట్స్ వేరు ఉన్నాయి, ఇక్కడ బుల్లెట్స్ వేరు ఉన్నాయి. సో ఈ బుల్లెట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. లిస్ట్కి ఒక టైప్ ఆఫ్ బుల్లెట్స్ అండ్ సబ్ లిస్ట్కి ఒక టైప్ ఆఫ్ బుల్లెట్స్ని యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి మల్టీ లెవెల్ లిస్ట్ అని ఉంది, ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మల్టీ లెవెల్ లిస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒక లిస్ట్. ఏదో ఇక్కడ ఉన్న వాటిలలో దేన్నైనా ఒకదాన్ని మనం చూస్ చేసుకుంటే మనకేంటి మల్టీ లెవెల్ లిస్ట్ ఇలా వస్తుంది. ఫస్ట్ 1 వచ్చింది, దాంట్లో సబ్ లిస్ట్ 1.1, 1.2 అలా వస్తుంది అనమాట. సో ఇలా మల్టీ లెవెల్ లిస్ట్ మనం యాడ్ చేస్తాం. ఇండెంట్ ఇంక్రీజ్ అండ్ ఇండెంట్ డిక్రీజ్. సో ఇండెంట్ ఏంటంటే మనం కొంచెం ఒక టెక్స్ట్ని లేదా పారాగ్రాఫ్ని ఆ మార్జిన్ నుంచి కొంచెం మనం ముందుకి మూవ్ చేస్తాం అనమాట. దీన్ని మనం ఇండెంట్ అంటాం. దాన్ని ట్యాబ్ కీతో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ తీసుకున్నట్లయితే దీన్ని సెలెక్ట్ చేసి ఇండెంట్ పైన క్లిక్ చేస్తే ఇది కొంచెం మూవ్ అయింది అనమాట. సో దీన్ని ఇండెంట్ ఇంక్రీజ్ అంటారు. అదే మనం ఇండెంట్ డిక్రీజ్ చేసినప్పుడు అది ఆ ఇండెంట్ అనేది రిమూవ్ అయ్యి నార్మల్ పొజిషన్లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ సార్టింగ్ ఏంటంటే మనం డేటాని అరేంజ్ చేస్తామన్నమాట. సార్టింగ్ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు వీటిని అన్నింటిని సెలెక్ట్ చేసేసుకొని మనం సార్టింగ్ పైన క్లిక్ చేసామనుకోండి. సో ఇక్కడ సార్టింగ్లో సార్ట్ బై అని ఉంది. మనం పారాగ్రాఫ్ సార్ట్ చేస్తున్నాం కాబట్టి పారాగ్రాఫ్ అని పెట్టుకోండి, హెడ్డింగ్స్ అయితే హెడ్డింగ్, ఫీల్డ్ అయితే ఫీల్డ్. మనం ప్రస్తుతానికి పారాగ్రాఫ్ని సార్ట్ చేస్తున్నాం కాబట్టి పారాగ్రాఫ్ అని పెట్టుకొని తర్వాత ఇక్కడ టెక్స్ట్లో టైప్ టెక్స్ట్ అని ఉంచండి. తర్వాత ఇక్కడ అసెండింగ్ లేదా డిసెండింగ్, మనకి ఏ నుంచి జెడ్కి ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని మనకి సార్టింగ్ అనేది జరుగుతుంది. ఇచ్చేసి ఓకే చేశారంటే ఇక్కడ మనకి సో ఏ నుంచి జెడ్ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని సార్టింగ్ జరిగింది. సో అదే మనం ఇక్కడ డిసెండింగ్ అన్నాం అనుకోండి, జెడ్ టు ఏకి అవి ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని ఆర్డర్ ప్రకారం సార్టింగ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ జెడ్ టు ఏ ఈ విధంగా సార్టింగ్ చేస్తాం. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ షో ఆర్ హైడ్ అనమాట. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి టెక్స్ట్ మధ్యలో ఎక్కడెక్కడైతే మనకి స్పేస్ వచ్చిందో ఆ స్పేస్లో మనకి ఇలా సింబల్స్ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే అదేంటి హైడ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, అది ఏంటి అంటే లైన్ హైట్. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ లైన్ హైట్ ఉంది, లైన్ స్పేసింగ్ అని కూడా అంటాం. సో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ఏం చేస్తాం, పారాగ్రాఫ్ ఉన్న లైన్ హైట్ని మనం పెంచవచ్చు, తగ్గించవచ్చు అనమాట. 3.0 వచ్చినప్పుడు మనకి లైన్ మధ్య గ్యాప్ అనేది పెరిగింది. ఓకే, సో మనం డిఫాల్ట్గా 1 అనే ఉంచుతాం అనమాట. తర్వాత ఏముంది ఇక్కడ షేడింగ్ అనమాట. షేడింగ్ అంటే దీంట్లో ఒక కలర్ని ఇస్తాం, టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్, పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్లో మనకి ఒక కలర్ని మనం యాడ్ చేస్తాం అనమాట. మనకు అవసరం లేదనుకుంటే మనం నో కలర్ పైన క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోద్ది. తర్వాత బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్లో కూడా మనం పారాగ్రాఫ్కి బోర్డర్ అప్లై చేస్తాం. ఆల్ బోర్డర్స్ పైన క్లిక్ చేస్తే ఆల్ సైడ్స్ మనకి బోర్డర్స్ వస్తాయి. అలా కాకుండా బాటమ్ అంటే బాటంలో టాప్, లెఫ్ట్, రైట్ ఎలా కావాలంటే అలా మనం బోర్డర్స్ ఇస్తాం. సో బోర్డర్ అవసరం లేదనుకున్న మనం నో బోర్డర్ పైన క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా మనం పారాగ్రాఫ్ గ్రూప్లో అలైన్ ఆప్షన్స్, bullets, numbers and multi-level list, decrease indent and increase indent, shading, line spacing, sorting, show and hide and borders ని ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.